హాయ్ అండి. ఇవాళ మనం శనగపప్పు పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పు గంట పాటు నానబెట్టుకోవాలి. కొబ్బరి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా దినుసులు, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకుందాం. తగినన్ని నీళ్లు పోసుకొని 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలని మిక్సీలో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. నూనె బాగా కాగాక గరం మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు కాస్త ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. అలానే పసుపు కూడా వేసుకుందాం. బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. మరి కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాం. ఒకసారి కలిపేసి ఇప్పుడు శనగపప్పు బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం వేసుకుందాం. అలానే ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని దానిపైన వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి శనగపప్పు కొబ్బరి ఫ్రై రెడీ. Like, share and subscribe to Vara Vlogs.